పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే ఎప్పుడైనా ఇది తప్పు రజని ఇలా మాట్లాడి ఉండకూడదని ఎవరైనా అన్నారా? అదే ఆశ్చర్యం సార్. నేను వైసీపీ గవర్నమెంట్ లో మా అత్త ఎంపీటీసీ ఉన్నా, నా భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్. మీరు అన్నారు చూడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అలా అనొచ్చా ఇలా అనొచ్చా అన్నారు చూడండి. అలా అనొచ్చా ఇలా అనొచ్చా అలా అనొచ్చా అన్నాను. అదే అలా అనొచ్చా ఇలా అనొచ్చా అనలేదు నేను. మీ ఈక్వేషన్స్ అలా ఎక్కువగా ఉంటాయండి, ఆ ఫోర్స్ వస్తుంది. అప్పుడు వాళ్ళెవరు కూడా అట్లెట్లా పోతాం మేవుడ నువ్వు ప్రభుత్వంలో మేవుడు ఎట్లా జాయిన్ అయ్యిద్ది, మెత్తంటే ప్రభుత్వంలో ఎంపీటీసీ అని ఉద్యోగం పోయిద్ది, నేను తీసేస్తావు, నువ్వు ఇబ్బంది. ఈ 4 ఏళ్ళు ఒక్క మాట కానీ మాట్లాడాల వైసీపీ వాళ్ళు ఒక్క మాట కానీ మా ఫ్యామిలీ గురించి మా గురించి ఎక్కడ చెడుగా చెప్పాల. మనల్ని కాదని పోయిందే, అసలు ఆడిచ్చేద్దాం ఆట. భర్త ఉద్యోగాన్ని ఇబ్బంది పెట్టేద్దాం, వాళ్ళ అత్త ఎంపీటీసీ కదా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేద్దాం, ఇలా ఇన్ని అనుకోలే. ఇప్పుడు జరుగుతున్నా ఒక్క ఓటే కదా పోనీలేబ్బా, ఆ బిడ్డ స్వేచ్ఛ ఆ బిడ్డది అనుకుని వదిలేసినాడు. కనీసం నువ్వు రామ్మా అలా ఎలా పోతావు అన్న ఇప్పుడు డిస్కషన్ కూడా పెట్టలేదు వైసీపీ పార్టీ వాళ్ళు. ఎవరు నాకు అమ్మ ఇష్టం, వాళ్ళ ఊరు మొత్తానికి తెలుసు, ఊరు మొత్తం మాతో గెలిచిన ఓటే కదా. అరే నా అన్న పార్టీలో నాకు అధికార ప్రతినిధి ఇచ్చినప్పుడు నా ఊరు మొత్తం వైసీపీ మొత్తం మా పార్టీ గేట్ కాడ ఉంది, లోపలికి రాకూడదులే మేము వైసీపీలే కానీ పవన్ అన్న కదా అని మొత్తం 200 మంది 2 ట్రాక్టర్లు వేసుకొని వచ్చి ఆ వాకిట్లో ఉంచున్నారు. ఎందుకంటే మా వదిన లోపల ఉంది, పదవిస్తున్నారు, మా లోపల ఉంది సార్. బస్సులు లేవా? పల్లెటూరు కదా సార్, బస్సులు వేసుకుని ఏడొస్తారు, ట్రాక్టర్ వేసుకుని వస్తే పోయా. అట్లాంటి వాళ్ళు కూడా నిలబడ్డారు. అప్పుడు కూడా మీరు వైసీపీలో ఉండి ఆవిడకి సపోర్ట్ చేస్తారండి, మీరు ఆవిడ కోసం జనసేన పార్టీ ఆఫీస్ గేట్ దగ్గరికి వెళ్తారండి, మీరు జనసేన కోవర్ట్లు అని వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు మాట్లాడారు. అది ఆశ్చర్యం. ఈ 10-15 రోజుల్లో రజనీ గారు వాళ్ళంతా వైసీపీ ఎంపీటీసీ అంటే ఊరు తిక్కలోడా. 4 ఏళ్ల క్రితం వైసీపీ ఎంపీటీసీరా నువ్వు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని తవ్వి తీసినట్టుగా నీ బోందా. మేము ఎప్పుడో వైసీపీ కానీ మా కులస్తుడు మా కాపోడు నన్ను పిలిచాడు, 2 చోట్ల ఓడిపోయాడు నన్ను పిలిచాడు అని గెలిచిన పార్టీని వదిలేసి 2 చోట్ల ఓడిపోయినోడు కోసం వెళ్ళినోళ్ళం మేము. ఇక్కడ కులాభిమానం తీవ్రంగా ఉంది కాబట్టే నేను అడిగేసిన అంతే. మా భర్త మీద ఇప్పుడు వేధింపులు ఉన్నాయా? మీ భాష ద్వారా నాకు అర్థమవుతుంది. మీ భర్త ఎంపీడీఓ కదా, పంచాయతీ సెక్రటరీ నుంచి మీ భర్త ప్రమోషన్ మీద ఎంపీడీఓ అయ్యాడు. ఎంపీడీఓకి ఇప్పుడు ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? సార్ అదేంటి దరిద్రం ఏంటంటే నా అన్నే పంచాయతీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా అన్న. పంచాయతీ చిన్న పంచాయతీ సెక్రటరీ నా భర్త. నిన్న మొన్న అన్న ఇచ్చిన ఒక 10,000 మంది డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులో నా భర్తకు కూడా 10,000లో ఒకటి ఇతను కాబట్టి లేదండి డిప్యూటీ ఎంపీడీఓ. అంటే ఎంపీడీఓ కంటే చిన్న పోస్ట్, పంచాయతీ కంటే పెద్ద పోస్ట్. ఇప్పుడు వరకు సెక్రటరీగా ఉన్నవారు ఇప్పుడు అధికార హోదా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక. సో ఇప్పుడు ఇక ఇబ్బందులు స్టార్ట్ అవుతున్నాయి, ఇబ్బందులు బిగిన్ అవుతున్నాయి, లేకపోతే అక్కడేమన్నా జరుగుతుందా అనేది కొంత నలుగుతున్నాం. వాస్తవానికి ఒక 15 రోజుల నుంచి టీడీపీ సోషల్ మీడియానా లేకపోతే మా జనసేన సోషల్ మీడియానా లేకపోతే అన్న కోసం నేను అన్నకు వ్యతిరేకంగా బయటకు వచ్చిన కోపంతోనా అసలు విపరీతమైన ట్రోలింగ్. రజనీ లంచాలు తీసుకుంటుంది, రజనీ లక్షలు తీసుకుంటుంది, రజనీ దోపిడీ చేస్తుంది. ఉరి 4-5 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాను రా స్వామి. అప్పటి నుంచి లేనిది 4-5 రోజుల నుంచి రజనీ అక్కడ తీసుకుంది తెలుసా, రజనీ 2,000 కన్సల్టేషన్ తెలుసా, రోజుకి 2 కోట్లు తీసుకునేవాడు నా అన్న, ఒక సినిమా స్టార్. తన కుటుంబం పోషించుకోవడానికి తీసుకుంటున్నాను, నా పార్టీని పోషించుకోవాలి, అది నా వృత్తి అంటాడు. అరే 2,000 కన్సల్టేషన్ ఫీజు 10 సార్లు మాట్లాడతారు, 4 సార్లు ఇంటికి వస్తారు, 2,000 ఒకవేళ కేసుకి డబ్బులు తీసుకున్నానంటే కేసు వాదించాలరా స్వామి. ఏ కేసైనా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. నేను ఎప్పటికి వాదిచ్చి వెనక తిరిగి ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి కడపకి వెళ్ళి కర్నూలు వెళ్ళి అర్ధరాత్రులు ఆర్టీసీ బస్సు ఎక్కి పొద్దున్న ఎక్కడ వాదించి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చి రజనీ ఒక అనారోగ్యస్తురాలు పవన్ అన్న మీద అభిమానంతో పార్టీలో ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నా 4 ఏళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నా వద్దనుకొని వదులుకొని 2 చోట్ల ఓడిపోయినోడు నా కులపోడు కష్టంలో ఉన్నప్పుడు నన్ను పిలిచినాడే. కడుపు నిండా ఉన్నోడికి నేను సాయం చేయకపోయినా పర్లేదు, కష్టంలో ఉన్నోడి పట్ల నేను నిలబడాలి అని నా కులం ఓటింగ్ అంతా ఒక తాటి మీదకు తీసుకొచ్చి మీరు నిలబడాలా. చేయట్లేదా చంద్రబాబు గారి కోసం వాళ్ళందరూ? మీరెందుకు నిలబడరు? కులంలో ఒక నాయకుడు వచ్చినప్పుడు మీరెందుకు కాపుగాయరు అంటూ నిలదీసి ఓట్లు వేయించిన రజనీ ఇప్పుడు కోవర్ట్గా కనపడుతుందంటే రంగులు మారిన ఊసర వెల్లులు ఎవరని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయాలని మీ అన్నగారి దృష్టికి పోలేదా? అసలు ఈ వీడియోలు చూస్తారో చూడరో నాకు అసలు ఏం తెలియదు సార్. రామ్ తల్లూరి గారు నాతో మాట్లాడింది కేవలం మీ వల్ల ఆ కూటమికి ఇబ్బంది జరుగుతుందండి, మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, దీనివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, లేకపోతే మీరు రాజీనామా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే నేను తప్పు చేస్తే సస్పెన్షన్ చేయండి, అంతే, కారణాలు పెట్టుకొని సస్పెన్షన్ చేసేయండి, నేను ఎందుకు రాజీనామా ఇవ్వాలా? లేదండి తెలియదే ఉంది, అయితే ఓకే ఇచ్చేస్తాను.
ఓకే. మళ్ళీ ఈ కారణాలు ఆ కారణాలను ఇబ్బంది పడతారేమో తేల్చేశారులే, ఇప్పుడు సంబంధం లేదు తేల్చేశారులేండి. ఓపెన్ బావగారికి తెలియదా బావమరిది డిప్యూటీ ఎంపీడీఓగా ఉన్నాడు, బావమరిదిని ఇబ్బంది పెడుతున్నారు మన వాళ్ళని, బావకు తెలియదు ఇంతవరకు ఏంది? సార్ మనం అంటే అన్న అంటాం, వాళ్ళు పోయి బావమరుదులు అనుకోనక్కర్లేదు సార్, ఆయన హోదా ఎప్పుడు సారే. మాకేంటంటే అదేదో ఒక పేటెంట్ లాగా ఎక్కడ మాట్లాడినా మీరు పార్టీ నుంచి వెళ్ళిపోతే, ఏది మన పార్టీ నుంచి ఎందుకు పోతాం? తప్పు అంటాం. మీ హస్బెండ్ ఇబ్బంది పెడుతుంది ఎవరు సార్? ఇబ్బంది పెడుతుంది, అదే నాకు అర్థం కావట్లేదు సార్. నేను మాట్లాడుతుంటే ఆయన నువ్వు ఇలా మాట్లాడద్దు, నువ్వు రేపు నుంచి మాట్లాడడం మానేసి, నీ వల్ల నాకు ట్రబుల్ అవుతుంది. అదేంటండి 4 ఏళ్ళు నేను మాట్లాడితే మరి మీరు ఎప్పుడు నన్ను ఇలా మాట్లాడద్దు అలా మాట్లాడద్దు అని అనలేదు కానీ ఇప్పుడు నాకు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. 50 లక్షలు లంచం తీసుకుంటా నేను దొరికానంట. పంచాయతీ సెక్రటరీకి ఏ దరిద్రుడన్నా 50 లక్షలు ఇస్తాడా? 50 లక్షలు ఇచ్చి దొరికాక వాళ్ళని ఉద్యోగం ఊడబిక్కకుండా జైల్లో వేయకుండా ఊరుకుంటారా? ఒక జాయింట్ కలెక్టరే 10,000 లంచం తీసుకుంటే బుజ్జుబుజ్జు నెల్లూరులో అరెస్ట్ చేస్తే బెయిల్ వేయడానికి మా సీనియర్తో పాటు నేను వెళ్తే సీనియర్ ₹1,00,000 అడిగాడు. మరి నేను తీసుకుందే 10,000 స్వామి అంటే బెయిల్ కావాలంటే ₹1,00,000 కావాలన్నాడు. అటువంటి పరిస్థితుల్లో 50 లక్షల లంచం తీసుకుంటా దొరికాడు రజనీ గారి భర్త వైసీపీ కార్యకర్త అని మాట్లాడుతున్నావే. అది ఇప్పుడు రా కార్యకర్త, ఇప్పుడు ఆ వైసీపీ ఎంపీటీసీ నీ బోందా. ఇంకా సంవత్సరం ఉంది ఆవిడకి, ఇంకా ఫోర్స్ లోనే ఉంది. అప్పుడే పార్టీలోకి పోలేదు, వాళ్ళు కూడా అడగలేదు. పోనీలే వాళ్ళ కులం అని పోతుంది పోనీ. ఇప్పుడు మీ ఆయన ఎందుకు లీవ్ పెట్టాలనుకుంటున్నారు, లాంగ్ లీవ్లో వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు పాపం ఎందుకు? అసలు ఈ పరిస్థితులు చూస్తుంటే ఆయనకి 4 ఏళ్ళు వైసీపీతో పోరాడచ్చు కానీ నెల రోజులు కూటమికి ఎదురుగా పోయి నిలబడలేకపోతున్న పరిస్థితి వచ్చిందే. ఏంటి ప్రభుత్వ వ్యత్యాసాలు? ఇది ఒక్కటి మాత్రం ఓపెన్ సీక్రెట్ సార్, బిందాస్గా ఒప్పుకోవాల్సి. అంతేనా? జగనన్న మంచోడా? 4 సంవత్సరాలు మంచోడా చెడ్డాడా? ఇబ్బంది పెట్టలేదు. జగనన్న మంచోడా చెడ్డాడా? ఇబ్బంది పెట్టలేదు నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తని. ఇప్పుడు నా భర్త ట్రబుల్ అవుతున్నాడు. ఇలా తింటారంటే ఎట్లా? జగనన్న మంచోడా చెడ్డోడా అంటున్నా నేను. సార్ జగనన్న మంచోడు అంటే జగన్ గారు అంటాం, పవన్ ని అన్న అంటాం. సార్ జగన్ గారు మంచోరా చెడ్డోరా? సార్ ఆ విషయంలో కూటమి ధర్మం కంటే 100 రెట్లు 4 ఏళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ధర్మంగా ఉన్నాడని భావించాలి సార్ ఓపెన్ గా. ఓకే, జగన్ గారు మంచోరు. ఇటు నుంచి అడిగి అక్కడ ఆపుతారండి సార్. ఇప్పుడు జగన్ మంచోడని మీరు క్యాప్షన్ పెట్టేస్తారు. రజనీ ఎప్పుడు మంచోడు అయిపోయారా, జగన్ ఎప్పుడు మంచోడు అనిందని కిందంతా చూచారు దరిద్రులు. మీరు చూసిన ఆ కొటేషన్స్ చూస్తారు, కింద బూతులు తిట్టేస్తారు. ఇచ్చాడరా 3 కోట్ల ప్యాకేజ్ అని. ₹30 కూడా ఇవ్వరు సార్ వాళ్ళు. ₹30 కూడా ఇవ్వరు. అమరావతి ఉద్యమానికి ఆర్టీసీ బస్సులో వెళ్ళా 10,000 కూడా ఇవ్వలే ఎవరు. చంద్రబాబు గారు 4 సార్లు ఇంటికి పిలిచారు, ₹1,00,000 చెక్కు కూడా ఇవ్వలే. పవన్ కళ్యాణ్ గారు అధికార ప్రతినిధి ఇచ్చాడు, ₹10 కూడా ఇవ్వలే. అరే వాడుకున్నోళ్ళు వాళ్లే రూపాయి ఇవ్వకపోతే వీళ్ళకి పార్టీలోకి రమ్మంటే రాలేదు. ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు పిలిస్తే పలకలేదు. నా అన్న నా కులం వీరోచిత కార్యక్రమాలన్నీ వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు పిలిచి పిల్లనిస్తారా అండి? వద్దని పోయిన వాళ్ళకి మనకు అవసరం అనుకుంటారు కదా. సరే వాళ్ళు పిలవక్కర్లేదు, వీళ్ళకి దూరంగా ఉండక్కర్లేదు. వైసీపీ సిద్ధాంతాలను మీరు మెచ్చుకుంటున్నారు కదా, వైసీపీ ఇట్లా ఇబ్బంది పెట్టలేదు ఎవరిని కూడా. ఓపెన్ సార్. ఓపెన్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వెళ్ళారు, వాసిరెడ్డి పద్మ గారు బయటకు వెళ్ళారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బయటకు వెళ్ళారు, మన బాలశౌరి గారు. ఈ 4 గురించి ఎక్కడన్నా ఒక్క ట్రోలింగ్ వస్తే బస్తీ మే సవాల్ నాకు చూపించండి. మా పార్టీలో తినేసి మా దగ్గర వాడుకొని ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడని వైసీపీ సోషల్ మీడియా మొత్తం జల్లెడేసిన ఒక్క చోట ఉండదు. అరే వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చి జగన్ రాసి ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నానని ఆవిడ మనుగడ కోసం మాట్లాడుతున్నారే కానీ ఈవిడ ఇలా ఈవిడ అలా అని వాళ్ళ అమెరికా సోషల్ మీడియా, ఆంధ్ర సోషల్ మీడియా ఇప్పుడు అలా. వాళ్ళ గుణం ఏంటంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాడిని ఏమి తిట్టకూడదు. అలా అయితే వాళ్ళు ఒక్కడే పోతారు. ఎప్పుడైతే వాళ్ళని విమర్శించడం బిగిన్ చేస్తామో ఇక్కడ ఉన్న వాళ్ళ అభిమానులు కూడా వెళ్ళిపోతారు. ఈ 15 రోజుల సోషల్ మీడియా ట్రోలింగ్కి నేను ప్రతిరోజు ఏడుస్తుంటే నాకు టీడీపీ నుంచి ఫోన్లు చేశారా, జనసేన నుంచి ఫోన్ చేశారా, బీజేపీ నుంచి నాయకులు ఫోన్లు చేశారా, అమ్మ రజనీ అలా జరిగిద్ది అనుకోలేదు, మరి ఏంటమ్మా ఇంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, మాకే బాధ అనిపిస్తుంది. ఆ పోనీలేండి సార్, అలా తప్పమ్మా, అలా చేయకూడదు, ఇష్టం ఉంటే ఉంటారు, కష్టమైతే వెళ్ళిపోతారు అని టీడీపీలో బలమైన నాయకుల నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి సార్. తప్పమ్మా, నువ్వు కరెక్ట్, నువ్వు అడిగింది కరెక్టే, ఒకళ్ళు అడిగింది కరెక్ట్ కాదు, ఇష్టమైతే ఉంటావు, కష్టమైతే పోతావు, అంతేగాని అమ్మాయి ఇలా ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇది తప్పమ్మా, మాకు కూడా బాధ అనిపిస్తుంది, మా మిస్సెస్ నీకు ఫోన్ చేయమంటేనే నేను చేసినానమ్మా, ఏమనుకోకు, నేను ఫోన్ చేశానని ఎవరికి చెప్పకు, నాకైతే బాధ అనిపించింది, వీళ్ళ బుద్ధి ఇలా ఉంటుందా, కమల్ హాసన్కే క్యారెక్టర్ లేదన్నోళ్ళు వీళ్ళు, కమల్ హాసు నడుస్తున్నాయి జగన్నాథ చక్రాలు అంటే యాడ్ నడుస్తున్నాయి, ఆంధ్రాలోనూ తెలంగాణలోనా? తెలుగు వారికి అర్థమైద్దాం, తెలుగు వారు అంటే ఆంధ్ర ఉండొచ్చు, తెలంగాణ ఉండొచ్చు, అంటే ఆ పదం అందరికి అర్థమయ్యే పదమే కదా. దెబ్బకి కమల్ హాసన్కి క్యారెక్టర్ లేదన్నాడు, కమల్ హాసన్ క్యారెక్టర్ లేదన్నాడు కాబట్టి నేను బెటరు,
అంటే మన ఒక్కళ్ళమే తప్పితే బాధ, పక్కన వాళ్ళు కూడా తప్పారు, పోలే వాడిని కూడా తిట్లా. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు ఎవరైనా నన్ను తిట్టారు, నన్నేంట్రా స్వామి తిట్టేది, కమల్ హాసన్కే క్యారెక్టర్ లేదన్న వాళ్ళు. అసలు కొలికిపూడి శ్రీనివాస్ గారి మధ్య ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆయన రేప్ కేసులో ముద్దాయి, ఆయన అత్యాచారం చేశాడు, ఆయన పిల్లల దగ్గర లక్షల డబ్బులు తీసుకున్నాడు. ఒరే ఇన్ని కారణాలు ఉన్నోడికి టికెట్ ఇచ్చారు, టికెట్ ఎట్లా ఇచ్చారు మీరు? ఇప్పుడు ఏదో ఎలిగేషన్ రాగానే అతని గురించి మొత్తం పురాణం తీసి మొత్తం సోషల్ మీడియా దాడి చేసేసిద్ది. దాసరాము గారు మొన్న ఘటన గురించి మాట్లాడారు, కందుకూరు ఘటన నుంచి. దాసరాము గారి గురించి 10 ఛానల్స్ ప్రత్యేకించి భోజనాలు చేసుకుంటూ నైట్ అవుట్లు చేసుకుంటూ ఆయన మీ గురించి సోషల్ మీడియా దాడి. అరే వీళ్ళకున్న అస్త్రం సోషల్ మీడియా అస్త్రం. పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉండే, వాయించబడే దొబ్బితే ఇక తట్టుకునేవాడు తట్టుకుండే, సర్దుకునేవాడు సర్దుకుండే. కానీ నా పరిస్థితి ఏంటంటే నా మీద తిట్టే కొద్దీ నాకు మీద జనాలకి జాలి పెరుగుతుంది. అవునా? పోనీలే పాపం అని. పేస్ మేకర్ ఉంది అందులో మీకు? పేస్ మేకర్లో ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. మొన్న ఇలాగే స్టేజ్ మీద మాట్లాడుతున్నా, పక్కన రోసయ్య అన్న, ఆ అమ్మాయి వినుత కోట, వీళ్ళందరూ ఉన్నారు, ఒక 30-40 మంది. కిలార్ రోషయ్య గారు, చందు జనార్దన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. టక్కుమని గుండెపోటు వచ్చింది. మైక్ అలా పక్కనే ఇచ్చి అలా గుండె పట్టుకొని ఆ షాక్ కొట్టేసేటప్పటికి వెంటనే మాట కూడా రాక వెనకాల ఉండే వ్యక్తి జేబులో పెన్ను తీసుకొని నాకు గుండెపోటు వచ్చింది, నన్ను ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అన్న. అప్పటికప్పుడు పక్కనే ఉండే అంబులెన్స్ని, వనభోజనాల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. రోసయ్య గారు అమ్మ నా కార్లో తీసుకెళ్తానంటే అప్పటికప్పుడు అంబులెన్స్లో నోట మాట రాల, అరగంట వరకు అంబులెన్స్లో తీసుకెళ్ళి ఆయుష్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్ గారు చెప్పారు, అమ్మ పేస్ మేకర్ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇలా చేస్తే ఎక్కువ కాలం ఉండలేరు. ఉన్నంత వరకు పోరాడదాం సార్, ఉన్నంత వరకు జనాల్లో గుర్తుందాం సార్, ఉన్నంత వరకు చూడాలి కదా మీరు సార్. ఎంతసేపు అన్న గురించి అన్న పార్టీ కోసం ఆలోచిస్తున్నారు, మీ 3 లేసి 100 ఏళ్ళు మీతో కాపురం చేయాలి, నిండు 100 ఏళ్ళు మీతో ఉండాలనుకున్న మీ భర్త మీద ఇది లేదా అభిమానం, ప్రేమ? సార్ భర్త మీద బిడ్డ మీద కంటే ఏంటో నాకు నా సిద్ధాంతాలంటే ప్రాణం సార్, ప్రాణం. మీకు చూడండి, మీకు రంగా గారు చనిపోయినప్పుడు చిన్న వయసు, ఇష్టపడి చేసుకున్నారు ఒక అమ్మాయిని, 2 బిడ్డల తండ్రి. అరే కొంచెం జాగ్రత్తగా ఉంటే బతుకుండేవాడు. ఆయనకి బందోబస్తు కోసం అప్పట్లో కోడెల శివప్రసాద్ గారికి లెటర్లు పెట్టారు, గవర్నమెంట్కి అర్జీలు పెట్టారు, నా మీద చంపడానికి ప్రయత్నించారు, 2-3 సార్లు ఫెయిల్ అయిందని. అరే చంపుతారు, చచ్చిపోతాడని తెలిసినప్పుడు వాకిట్లో ఎందుకు కూర్చున్నాడు? చావుకి ఎదురెళ్ళాడు, చచ్చిపోయాడు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడలా. కానీ ఈ రోజుకి రేపటికి ఏ నాయకుడు వచ్చినా అక్కడ దండేసి ఆ కాళ్ళకి దండం పెడితేనే మా ఓటింగ్ పడిద్ది. బిందాస్ ఓపెన్ అంతే. అసలు మేమైతే ఓట్లు కావాలంటే వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి దండేసి కాళ్ళకి దండం పెడితే ఓట్లు పడతాయి. కాళ్ళకి దండం పెట్టేటప్పుడు చెప్పులు కూడా ఉండనేమో, చెప్పులు కూడా ఉండవు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, మా గుండెల్లో కొలువైన దేవుడు అంతే. ఓపెన్ సీక్రెట్. వాళ్ళ బిడ్డలన్నా ఎంతవరకు అభిమానిస్తారో, ఆయన సిద్ధాంతాలను గౌరవిస్తారో నాకు తెలియదు. కానీ నేను పోతే కనీసం చరిత్రలో లేకపోయినా ఒక చర్చలో ఉంటా. ఆ పిల్ల పొద్దుగూలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడల్లా రంగా గారి గురించి చెప్పేదా, మొన్న మధ్య గుండెపోటుతో మరణించింది, ఎందుకు అమ్మాయి జాగ్రత్తగా ఉండమన్నా ఉండలా, కానీ భలే గట్టి బిడ్డయా, నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో భలే గట్టి బిడ్డ అని మీరు కూడా చెప్పుకుంటారు. ఖచ్చితంగా. మొత్తానికి మీ హస్బెండ్ లీవ్లో వెళ్తున్నారా, విధుల్లో ఉంటున్నారా? అన్నారు సార్ కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంది, లీవ్ పెట్టాల్సి ఉంటుంది అన్నారు. బట్ నన్నైతే ఓపెన్గా మాట్లాడద్దు, ఇంకే డిబేట్లకు వెళ్ళొద్దు దయచేసి, నీ వల్ల నాకు ప్రెజర్ వచ్చింది అన్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా, మీ ద్వారా ఇంకా తొందరగా వెళ్ళిద్ది కాబట్టి మేము ఈ మీడియాకు ఒప్పుకున్నాను. ఇక రేపటి నుంచి ఏ సోషల్ మీడియా ఛానల్స్లో కూడా నేను రాను. అసలు ఏ మీడియాకి పోను సార్. నాకు ఎప్పుడు తప్పు అనిపిస్తే, ఎప్పుడు ప్రశ్నించాలనిపిస్తే అప్పుడు విధి విధానాలను బట్టి అప్పుడు ప్రశ్నిస్తాను, కానీ ఏ సోషల్ డిబేట్లో కూడా పాల్గొనకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అవతల వారి దాడిని తట్టుకునే శక్తి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, కానీ మా లాంటి మధ్యతరగతి వాళ్ళు, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు రాజకీయాలు చేయండి రండి అంటారు, కానీ కష్టాల్లో నడి రోడ్డు మీద వదిలేస్తారు సార్.